హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు నా మినీ వ్లాగ్లో నేను చేసేస్తున్నా పన్నీర్ బిర్యానీ. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు మన స్కూల్లోని లంచ్కి చికెన్ తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకున్నా, నాన్ వెజ్ ఎవ్వరు ఏమనేవారు కాదు. కానీ ఇప్పుడు స్కూల్స్ అస్సలు నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేసేస్తున్నారు. నాన్ వెజ్ అనేది వద్దన్నారు. సో అందుకు మా యాన్కి క్యారేజ్లో నేను పన్నీర్ బిర్యానీ చేసేస్తున్నా. సో పన్నీర్ని తీసుకున్నా, చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నా, దాంట్లో మిర్చి, హల్దీ అండ్ సాల్ట్, కొరియాండర్ పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పీసెస్ని ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం బిర్యానీ చేస్తే ఇవి విరగవన్నమాట. నార్మల్గా పన్నీర్ మనకు ఏమవుతుంది, డైరెక్ట్గా మనము బిర్యానీ చేసేసుకుంటే అది చాలా మంది అలానే చేస్తుంటారు, మా పన్నీర్ చాలా విరిగిపోతున్నాయని అంటూ ఉంటారు అనమాట. సో ఇలా ఫ్రై చేసుకుంటే అలా విరగదు, బాగుంటాయి పీసెస్. సో ఇంకో స్టవ్ మీద నేను ఇలా వాటర్ పెట్టేసుకున్నా, లైక్ రైస్ కుక్ చేయడానికి. దీంట్లో కొన్ని స్పైసెస్ వేసేసాను, బిర్యానీ స్పైసెస్. తర్వాత నెక్స్ట్ ఆయిల్ కూడా వేసా. ఆయిల్ ఎందుకు వేసానంటే డ్రైగా ఉంటుంది రైస్, చాలా ముద్దగా అయిపోకుండా డ్రైగా ఉంటుంది. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ అసలు మర్చిపోద్ది. తర్వాత పన్నీర్కి ఇక్కడ మనము కూర్మా చేసుకోవాలి. పన్నీర్ ఏదైతే బిర్యానీలు యూజ్ చేస్తున్నామో, సో ప్యాన్ తీసుకున్నా, అందులో నేను ఆయిల్ అండ్ ఘీ రెండు మిక్స్ చేసి వేసాను. ఆనియన్స్, మిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. ఈలోపు ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోతున్నప్పుడు ఇందులో నేను ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అది వేసేస్తున్నాను. నెక్స్ట్ కూర్మా ఏదైతే చేస్తున్నానో అందులో నేను మసాలా వేసేసా, జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట అది. సో ఇక్కడ రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూస్తున్నాం. మనం 70% కుక్ అయితే చాలు, ఎందుకంటే తర్వాత అంతా మనం దమ్ పెట్టేస్తాం కాబట్టి. సో ఇటు సైడ్ మనం కూర్మా చేసుకున్నప్పుడు అందులో నేను టొమాటో కట్ చేసి వేసుకున్నా. నెక్స్ట్ మిర్చి, హల్దీ, సాల్ట్ అన్నీ వేసుకున్నా. తర్వాత కర్డ్ కూడా బాగా విస్క్ చేసి వేయాలి. ఆఫ్టర్ దట్ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలి. ఆ వేసిన దాంట్లో కొంచెం ఫ్రై చేశాక అందులో పన్నీర్ కూడా వేసేసి కలిపేయాలి. సో మన కుర్మా రెడీ. ఒక మంచి బిర్యానీ బాండి తీసుకొని అందులో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద మనం 70% బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది మనము దాని మీద ఒక వేసుకోవాలి. మనం చికెన్ బిర్యానీ అది చేసినప్పుడు పెడతాం కదా, అలాగా. అండ్ ఇక్కడ నేను కుంకుమ పువ్వుతో ఎల్లో కలర్ తెచ్చుకున్నాను, ఎందుకంటే నేను ఫుడ్ కలర్ అస్సలు యూజ్ చేయను. కుంకుమ పువ్వు కొంచెం మిల్క్లో నేను నానబెట్టేసి ఉంచాను. అది ఆఫ్టర్ సమ్ టైమ్ అది కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్. దాన్ని ఇంకా నేను కొంచెం ప్రెస్ చేసి కొంచెం ఎల్లో కలర్ తెచ్చాను. సో బిర్యానీ చూడండి ఎంత ఫైనల్లీ ఎంత బాగుంది కదా బిర్యానీ. అది చూస్తుంటేనే నోట్లో వాటర్ అనేది వచ్చేసింది నాకు, చాలా బాగుంది. మీన్ వైల్ చూడండి 12:20 అయిపోయింది, మా యాన్కి లంచ్ టైం అయిపోయిందని చెప్పి వెంటనే క్యారేజ్ కట్టేసి స్కూల్కి పట్టుకెళ్ళిపోయాను. నీకోసం బిర్యానీ తెచ్చాను నాన్న అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో. సో నాకు ఆకలి దంచేసింది, చాలా ఆకలి వేసేసింది. ఇంటికి వచ్చిన వెంటనే కూర్చొని తినేసా, ట్రై చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకున్న ఆకలికి ఆ పన్నీర్ బిర్యానీకి సూపర్ అంటే సూపర్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేయండి. బాయ్ బాయ్.